డెవిల్ బాస్ పార్ట్ 17. రూమ్లోకి వెళ్దామా? ఫ్రెష్ అయ్యి సైట్ వింగ్కి వెళ్దాం. ముందు టెంపుల్కి రా, కొంచెం ముందు వచ్చుంటే గంగా హారతి చూసేవాళ్ళం కదా అంటుంది పప్పి. రేపు దగ్గరగా చూద్దు సరేనా, రా ఫ్రెష్ అవుదాం అని ఆమె చేతిని పట్టుకుని కిందకి వస్తాడు. ఓ హోటల్ రిచ్ పర్సన్స్కి అలో చేసేది కనుక అక్కడ ముందుగానే రూమ్ బుక్ చేసుకున్నాడు ఆసిం. అందులోకి ఆమెను తీసుకుని వెళ్తాడు. ఆసిం క్రికెటర్గా అందరికీ తెలుసు కదా, అందుకే ఆ హోటల్ వాళ్ళు గ్రాండ్‌గా విష్ చేస్తారు ఆసిమ్‌ని అందరూ కూడా. ఇక ఆసిమ్ చిన్న స్మైల్‌తో తిరిగి విష్ చేసి రూమ్‌లోకి వెళ్ళిపోతారు. ఇక ఆ సూట్ రూమ్ చూడగానే ఎక్సైట్ అవుతూ వావ్! సూపర్ ఉంది అని రూమ్ చూసి ఎగురుతుంది పప్పి. ఆమె ఆనందం చూసి చిన్నగా నవ్వుతాడు ఆసిమ్. చాలా పెద్ద రూమ్, వైట్ అండ్ దిమ్‌లో చాలా చాలా అందంగా ఉంది. కాస్ట్లీ ఫర్నిచర్ చాలా బాగుంది. బెడ్ ఇంకా అందంగా ఉంది. బాగా డిజైన్ చేశారు. అలంకరణ కూడా చేశారు. వాల్‌కి స్టిక్ చేసిన రోజులతో చాలా అంటే చాలా చాలా బాగుంది అని గట్టిగా అరుస్తుంది పప్పి. ఇక అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్‌ని చూసి అందులో వేసిన రోజ్ పెటల్ మల్లెపూలు వేసి నిజంగానే చాలా బాగుంది. ఇంకో సైడ్ వాష్‌రూమ్. ఇక అరకు, పసుపు, కుంకుమ, పువ్వులు చూసి అవి అభ్యంగన స్నానానికి అని అనుకుంది. అంత అందమైన రూమ్ ఎప్పుడు చూడలేదు. ఇక్కడే ఉంటుందా? మన కోసం అరేంజ్ చేశారా ఆసి అని హగ్ చేసుకుంటుంది ఆసిని. ఇక మరి తమరి ఫ్యాంటసీలు తెలుసు కదా అని ఆసిం అంటే చిన్నగా నవ్వుతూ ఫ్రెష్ అవనా? బట్ నా డ్రెస్ అని అంటుంది ముద్దుగా మొహం పెట్టుకుని. ఆమె పెదవులు లీక్ చేసి వెళ్ళు, నైట్ టైం వారణాసి బాగుంటుంది అంటారు కదా, మనం అలా కాసేపు చూడటానికి కూడా వెళ్దాం అని అంటాడు. సరే అని ఎగురుకుంటూ గంతులు వేస్తూ వెళ్తూ ఉంటుంది. ఇంకా ఫ్రెష్ అయ్యి 10 నిమిషాలకు బయటకు వస్తుంది. ఆమె ముందు ఒక డ్రెస్ వేస్తాడు. అది చూసి ఆమె కళ్ళు మెరుస్తాయి. పింక్ కలర్ లాగా లెహంగా, దానిపై గోల్డ్ వర్క్‌తో చాలా అంటే చాలా బాగుందని గట్టిగా అరుస్తుంది పప్పి. ఆమె చిన్నపిల్లలా చేస్తూ ఉంటే నవ్వుతాడు ఆసిం. ఇక పప్పి డ్రెస్ చేంజ్ చేసుకుని రావటంతో తనని చూసి మెస్మరైజ్ అవుతాడు. ఆమె చిన్ కొరికి రా అని మిర్రర్ ముందు కూర్చోబెడతాడు. ఆమె హెయిర్ అంతా డ్రై చేసి పప్పు పెట్టి లూజ్‌గా వదిలేస్తాడు. ఆమె ఫేసు నేచురల్ బ్యూటీ కావటంతో ఆమెకు లైట్‌గా మెరుగులద్ది అందమైన నయనాలకు కాటుక పెట్టి ఇక అందంగా దిద్దిన హైబ్రోసు, లైట్‌గా లిప్‌స్టిక్కు, ఆమె చెవులకు జుంకాలు, గోల్డ్ నెక్లెసు పెట్టగానే చేతికి బ్రాస్లెట్ పెట్టి, అతను కూడా ఆమెను ఒకసారి చూసి సూపర్ అని అనుకుని అతను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఇక వైట్ ఫార్మల్ షర్ట్‌లో చాలా అంటే చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు ఆసిం. ఇక ఆసిమ్‌ని చూసి నవ్వుతుంది. "ఏమైంది దెయ్యం?" అని అడుగుతాడు. హెయిర్ కోంబ్ చేసుకుంటూ. ఇంత అందంగా ఉంటే నేను కొరుక్కు తింటాను. దా వచ్చేయ్ తిను అని దగ్గరకు వచ్చి బుగ్గలు లాగి అడుగుతాడు. పో ఆసి నువ్వు మరీను. రా అని అంటుంది మెలికలు తిరుగుతూ. ఉఫ్ రా అని మీదకి లాక్కుంటాడు బెదురు కళ్ళతో చూస్తుంది పప్పి. ఇక ఆమె లిప్ లాక్ చేసి రావే వెళ్దాం, టెంప్ట్ చేయకు, కమిట్ అవ్వలేను అని తన పర్స్ తీసుకుని బయటికి వస్తాడు. రే ఉండరా అని అంటుంది. ఏమైందే కోతి? హా ఆగు అని తన చేతిలోని షాల్ తీసి అతని ఫేస్ కు కవర్ చేస్తుంది. ఇంత అందమైన నీకు అసలే అందగాడివి, పైగా సెలబ్రిటీవి, అందరి దిష్టి తగులుతుంది అని అరిచి ఇప్పుడు పద అని అంటుంది పప్పి. ఇక తన మొబైల్‌లో తన ఫేస్ చూసి నవ్వుకుని, ఆగవే పప్పీకి అర్థం కానట్లు చూస్తూ ఉంటే, ఆమె ఫేస్‌కి కూడా మాస్క్ పెట్టి, ఇప్పుడు పద అంటాడు. ఇద్దరు చేతులు కలిపి, నాకెందుకురా మాస్కు? ఇంత అందం ఎవడైనా ఎత్తుకుపోతే, అమ్మో ఆసిం చచ్చిపోడు అని డ్రామాటిక్‌గా చెప్తాడు. గుండెల మీద చేతిని పెట్టుకుని భయంగా, ఒరేయ్ రేయ్ తగులుతే నీకు. అసలు చచ్చిపోవడం ఏంట్రా? ఆ మాటలేంటి? అలా అనకు అని పప్పి బాధగా ఏడుస్తుంది ఆ మాటకు. ఉఫ్ కుళాయి తిప్పకే బాబు, పద, ఏదో సరదాగా అన్నాను అని కసిరి రూమ్ నుంచి బయటకు వస్తాడు. ఇక టాక్సీలో వెళ్దామా? వద్దొద్దు నడిచే వెళ్దాం అంటూ ఎగ్జైట్ అవుతుంది. వాక్ చేద్దామా? ఏ పిచ్చి కోతి, 2 కిలోమీటర్లు ఉంటుంది. నడవలేక నడిస్తే నీ అందమంతా పోతుంది మరి చూసుకో. ఎక్కడికి పోతుందిరా, కాకి తింటుంది అని అంటాడు నవ్వుతూ. ఆసిం తల మీద టప్మని కొడుతూ ఉంటుంది. ఇక రోడ్డు మీదకు జిప్ చేస్తుంది. సడన్ గా కారు రావటంతో అదురుకుని కింద పడుతుంది. పప్పి అని అరుస్తాడు షాక్ అవుతూ. కారు వాడు బ్రేక్ వేయడంతో ఫాస్ట్ గా వచ్చి ఆమెను లేపుతాడు.
భయంగా ఆమెను గుండెలకు హత్తుకుని భయపడతాడు. నిజానికి ఆసిమ్‌కి ఉండే గుండె ధైర్యం అసలెవ్వరికీ ఉండదు. నిజానికి స్వతహాగా అతను రౌడీ. ఏదో సెలబ్రిటీ హోదాలో ఉన్నాడంతే. అలాంటిది అతను కూడా భయపడటం పప్పీకి షాకింగ్‌గా ఉంది. ఆసీని హగ్ చేసుకుని ఏడుస్తూ ఎందుకురా అంటుంది. నువ్వు లేకపోతే ఆసీ వేస్ట్ తెలుసా? నువ్వు లేని లైఫు నాకు లేదే అంటాడు గాఢంగా హత్తుకుని. ఆసీ మీద జరిగిన కుట్రలో భాగంగా అతనికి పాయిజన్ వేశారు. అది స్లో పాయిజన్. కేవలం బాడీలో కొన్ని పార్ట్‌లు మాత్రమే యాక్టివేట్ అవుతాయి. అది ఎంత హారబుల్ సిట్యుయేషనో నిజానికి ఆసిమ్‌కి కూడా తెలీదు. ఆసిమ్‌ను క్రికెట్‌లో దెబ్బ కొట్టాలని అతన్ని ఒక వుమనైజర్‌గా క్రియేట్ చేశారు. అతనికొక డ్రగ్ ఇంజెక్షన్ కూడా వేశారు. పాపం అది ఆసిమ్‌కి కూడా తెలీదు. వరల్డ్ కప్ మ్యాచ్ జరగటానికి ముందే ఇలా ప్లాన్ చేశారు. వర్షం కారణంగా గేమ్ రద్దవుతుంది అనుకున్నారు. బట్ ఏం కాలేదు. ఇండియన్ కెప్టెన్ ఆడి ఇండియాకి కప్ తెచ్చాడు. అప్పటికే ఇక ఆసిమ్‌కి కోరికలు కూడా ఎక్కువగానే ఉంటాయి. బాడీ ఫిట్‌నెస్‌లో భాగంగా తను తాగే డ్రింక్‌లో రోజు ఆ కోరికలను పెంచే మెడిసిన్‌ని అతనికి మిక్స్ చేసి ఇస్తూ ఉన్నారు. ఇక మనం అరవ్ దగ్గరికి వచ్చేద్దాం. ఇక షాపింగ్ మాల్‌లో ఉన్న అక్క సోనాలిని కలిస్తే ఖచ్చితంగా ఆసిమ్ కోసం ఏదైనా తెలుస్తుంది అని అనుకుంటూ ఆసిమ్ పిక్స్‌ను తన మొబైల్‌లోనే తీస్తుంది. అది అరవ్ చూసి నీ మనసు ఆశింపై పడిందా? కానీ ఎందుకు అక్కనని అనుకుంటాడు. ఆశి చాలా సేపటికి ఒక నెక్లెస్ తీసి అరవ్ ఇది కావాలిరా అంటుంది ముద్దుగా. అది చూసి ప్రైస్ చూసి 25,00,000 బిక్కమొహం వేసుకుని అంటూ ఉంటే ఇక బ్లాక్ బీడ్స్ చూపిస్తూ నవ్వుతూ ఉంటుంది. అది 5 అంటాడు. వెంటనే ఇంకో చంద్రహారం తీసి చూపిస్తుంది. అది 15,00,000 అంటాడు. ఉఫ్! ఇంత హెవీగా ఉన్నవి ఇవన్నీ ఎందుకే అని అరుస్తాడు. ఉఫ్! పరువు తీయకు అని కసిరి ఇంకో 2 డైమండ్స్ రింగ్స్ తీసుకుంటుంది ఆషి. అవి 30,00,000 అని అనుకుని ఎందుకు ఆషి ఏదైనా ఒకటి తీసుకో అని అరవ్ అంటే గుర్రుగా చూస్తుంది ఆషి అరవ్ వైపు. ఆమె చెంప నిమిరి ఇంత వెయిట్ నువ్వు మొయ్యలేవు కదా అని లాలనగా అంటాడు. ఇవి నా కోసం కాదు అంటుంది ఆషి. మరి ఎవరికే అని చిన్నగా అరుస్తాడు అరవ్. నాకు కావలసిన వారికి అంటుంది. ఎవరు వాళ్ళు? వాళ్ళ కోసం ఇంత నా బంగారం ఖర్చు పెడుతుంది అని అంటాడు. ఉఫ్! అని నీకో దండమే తల్లి అని అక్కని వైపు వెళ్తూ ఉంటే ఆషి ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు అని చూసిన తనకు స్క్రీన్ మీద జెస్సీ అని ఉంటుంది. ఆషి పెదవులు అందంగా విచ్చుకొని ఎగ్జైట్ అవుతూ లిఫ్ట్ చేసి చెల్లి అంటుంది. అవతల జెస్సీ అక్క ఎలా ఉన్నావంటుంది. హెల్త్ అంతా బాగుందా? ఆ బాగుందిరా. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. కొత్త పెళ్ళికూతురివి కదా ఎలా అని. ఆ మాటలకు సిగ్గుపడి బాగున్నానక్క. ఎక్కడున్నారు మీ వారు? నాకు కనీసం మీ ఆయన ఫోటో కూడా పెట్టలేదు అని అలుగుతుంది ఆషి. కుదరలేదక్క. ముంబై వచ్చాక మీట్ అవుదాం. అరవ్ బావగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. డ్యూటీ నుంచి మార్నింగే వచ్చారు. షాపింగ్‌కి తీసుకుని వచ్చారు అంటుంది ఆషి పకపకా నవ్వుతూ. ఇక అక్కంతో మాట్లాడుతున్న అరవ్ ఆషి ఆనందం చూసి అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె ముందుకు నిదానంగా వస్తూ ఉంటాడు. జెస్సీ ఇంకా ఏంట్రా సంగతులు? నువ్వు చాలా అందంగా ఉంటావు. అసలే పెళ్లి కళతో ఎలా ఉన్నావో చూడాలని ఉంది అంటుంది ఆషి. ఇద్దరూ మీట్ అవుదాం అక్క. ముంబై కాళీమాత టెంపుల్‌కి రా కలుద్దాం అంటుంది జెస్సీ. కాళీమాత టెంపుల్‌లో ఇద్దరం దొంగతనం చేశాము గుర్తుందా? ఆ రోజు క్రికెటర్‌కి చుక్కలు చూపించాం కదా జెస్సీ అని నవ్వుతుంది ఆషి. ఆరుషి నోటి నుంచి వచ్చిన మాటలకు అరవ్ ఇటు అక్కను కూడా ఇద్దరూ షాక్ అవుతారు. అసలు అక్క ఏ క్రికెటర్ కోసం మాట్లాడుతుంది అని అనుకుంటుంది. అరవ్ కూడా ఒకలాంటి ఆశ్చర్యంతో ఎవరి కోసం మాట్లాడుతుంది? క్రికెటర్ ఏంటి? అవతల ఎవరు అనుకుంటాడు. ఇక ఆరుషి వాళ్ళిద్దరిని చూసి జెస్సీతో మాట్లాడుతూ నవ్వుకుంటూ వాష్రూమ్‌లోకి వెళ్తుంది. ఇక బావమరదలిద్దరూ ఆశ్చర్యంగా ఒకరు మొహాలు ఒకరు చూసుకుని మనల్ని అవాయిడ్ చేయడం మామూలే కదా అని అనుకుంటారు. మరి ఇది ఫ్రెండ్స్ మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. కొత్త స్టోరీ కాబట్టి దయచేసి స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. ఒక చిన్న మూవీ చూసినట్టే ఉంటుంది.